ప్రతిభకు అంధత్వం అడ్డుకాదని నిరూపిస్తున్నారు పాలమూరు విద్యార్థులు. గురువుల అంకితభావం, విద్యార్థుల పట్టుదల కలగలిసి అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. చదువుతో పాటు విభిన్న రంగాల్లో రాణిస్తూ మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది పాలమూరు పట్టణంలోని ఆంధ్రుల ఆశ్రమ పాఠశాల. 1987లో ఏర్పాటు చేసిన ఈ స్కూల్లో అంధ విద్యార్థులకు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. ప్రస్తుతం 70 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతున్నారు. వీరికి ఉపాధ్యాయులు బ్రెయిల్ లిపిలో పాఠాలు బోధిస్తున్నారు. చదువుతో పాటు విభిన్న రంగాల్లో బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రపంచంతో పోటీ పడేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఓ సాఫ్ట్వేర్తో విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులను అందిస్తున్నారు. విశాలమైన ఆట స్థలంలో వివిధ రకాల ఆటలు ఆడుకునేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ సిలబస్ ను బ్రెయిల్ లిపిలో బోధిస్తున్నారు. అనుభవజ్ఞులైన టీచర్లు 3D, 2D బోధన ప్రకరణల సహకారంతో పిల్లల్లో స్పర్శ భావనను కలిగిస్తూ విద్యనందిస్తున్నారు. పాఠాలతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ లోనూ వారికి శిక్షణనిస్తున్నారు. మా స్కూల్లో నార్మల్ స్కూల్లో మనకి ఏ కరిక్యులం ఉంటుందో అవన్నీ ఉంటూ దాంతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాళ్ళకి బ్రెయిలీ, స్క్రిప్ట్, లిపి అవన్నీ కూడా మేము నేర్పిస్తాం. కొంచెం అందరికంటే కూడా కొంచెం మా స్కూల్ పిల్లలు ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. దానికి గర్వపడుతున్నాం మేము. పిల్లలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా విన్ అయి రావటం, మాకు కప్స్ అవన్నీ కూడా చాలా వచ్చాయి. పిల్లలు ఏ అవసరం వచ్చినా కూడా టీచర్స్ అందరూ కూడా వచ్చి పిల్లలకి అటెండ్ చేయడం జరుగుతుంది. మా గురువులు చదువైనా, ఆటలైనా, పాటలైనా మాకు బాగా నేర్పిస్తారు. ఏది విషయం తెలియకుండా మాకు తెలియచేట్లు చెప్తారు. ఏ వస్తువు మేము చూడలేకుండా దాన్ని తీసుకొచ్చి దాని యొక్క ఆకారం చూపిస్తారు. నార్మల్ వాళ్ళతో పాటు అన్ని ఆడగలుగుతాం, చదవగలుగుతాం. బయటికి పోయినాక ఒకరి మీద ఆధారపడకుండా మాది మేమే, మా పనులు మేమే చేసుకుంటామని. ఉత్తీర్ణత శాతంలోనూ ముందే ఉంది స్కూల్. గతంలో 2 సార్లు 100కు 100% రిజల్ట్ సాధించి సీఎం చేతుల మీదుగా ఉత్తమ పాఠశాల అవార్డుకు ఎంపికైంది. ఉమ్మడి ఏపీలో ఈ స్కూల్ విద్యార్థులు క్రీడా రంగంలో 4 సార్లు ఓవరాల్ గా ఛాంపియన్షిప్ సాధించారు. చదువుల్లో రాణిస్తున్న ఎంతో మంది విద్యార్థులు ప్రతిభా అవార్డులు అందుకున్నారు. క్రీడల్లో ఎవ్వరికి తీసిపోని విధంగా ముందడుగు వేస్తున్నారు. బోధనోపకరణాలు మేము చేతికి తగిలే విధంగా 3D, 2D అనేటటువంటి కాన్సెప్ట్ను ఉపయోగించి బోధనోపకరణాలు తయారు చేస్తాము. వాటిని పిల్లలకు కాన్సెప్ట్ ఫార్మేషన్ వరకు ఉపయోగిస్తూ పిల్లలలో భావనలను కలిగిస్తూ విద్యను బోధిస్తూ ఉంటాం. మా పిల్లలు ప్రొఫెసర్ స్థాయి నుండి అటెండర్ స్థాయి వరకు అన్ని రంగాల్లో నియమించబడ్డారు. ఇది మా పాఠశాలకు గర్వకారణం. ఈ పాఠశాలకు ప్రభుత్వంతో సమానంగా స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దుస్తులు, పుస్తకాలతో పాటు పలు సందర్భాల్లో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు ఆర్థిక సహకారాన్ని అందించి చేయూతనిస్తున్నాయి. 100% ఫలితాలు వచ్చినందువల్ల మాకు గవర్నమెంట్ సెక్టార్లోనే 2 సార్లు ముఖ్యమంత్రితో అవార్డు, ఉత్తమ పాఠశాల అవార్డు అందుకోవడం జరిగింది. అలాగే ఒక 4 సార్లు ఏపీ కలిసి ఉన్నప్పుడు 4 సార్లు ఛాంపియన్షిప్ వచ్చింది మా పాఠశాలకి. మరి ఇంతే కాకుండా క్రీడా రంగంలోనూ ముందంజలో ఉన్నారు. తర్వాత సాంస్కృతికంగా మ్యూజిక్ పాటల పరంగా అందులో కూడా రాష్ట్రంలో ముందంజలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందులోనూ ఈ అందుల ఆశ్రమ పాఠశాల చేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ 300 మందికి పైగా విద్యార్థులు హైస్కూల్, కళాశాల విద్యను పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నార్మల్ విద్యార్థులు చేసే ప్రతి పనిని ఇక్కడి విద్యార్థులు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.